ఈ జింక తన పిల్లని తీసుకుని సింహానికిచ్చేది. సింహం వెంటనే దాన్ని చంపి తినేది. తర్వాత జింక దంపతులు ఒకచోట కూర్చుని బాగా ఏడ్చేవారు. ఎవరైనా మాకు సహాయం చేయండి, ఈ సింహం చాలా మాయగాడు అని బాధపడేవారు. ఆ సింహం అడవిలోని జంతువులన్నిటినీ బాటిళ్లలో బంధించేది. అమావాస్య రాత్రి అందరినీ బలి ఇచ్చి గొప్ప శక్తి పొంది మనిషిగా మారాలని అనుకునేది. అందుకే రోజూ జింక పిల్లలనే వేటాడేది. ఇది చూసి ఒక పాము తన శక్తితో తెల్ల జింకలా మారి వాళ్ళ దగ్గరకు వచ్చింది. జింక దంపతులు తమ బాధంతా చెప్పేశారు. అప్పుడా తెల్ల జింక అక్కడ చాలా విషం ఉన్న ఒక కుంటను తయారుచేసి అందులో స్నానం చేసింది. అమావాస్య రాత్రి సింహం గుహలో జంతువుల్ని బలి ఇవ్వబోతుండగా అదే తెల్ల జింక చిన్న జింకపిల్లలా మారి సింహం దగ్గరకు వెళ్ళింది. సింహం ఆలోచించకుండా దాన్ని వేటాడింది. కాని వెంటనే సింహం చనిపోయింది. అప్పుడు గుహలో ఉన్న బాటిళ్లు అన్నీ పగిలిపోయి జంతువులన్నీ బయటికి వచ్చి స్వేచ్ఛ పొందాయి. స్నేహితులారా, ఈ తెల్ల జింక కోసం లైక్ కామెంట్ చేయండి.